తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీసర్స్ బేరర్ సమావేశం జరగనుంది. సంస్థాగత ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ సంస్థాగత ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ హైదరాబాద్ రానున్నారు. రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. సునీల్ బన్సాల్ రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు రాష్ట్ర బీజేపీ నేతలు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ బేరర్ సమావేశం జరగనుంది. సంస్థాగత ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ సంస్థాగత ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ హైదరాబాద్ రానున్నారు. రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, బీజేపీకి సంబంధించిన పదాధికారుల సమావేశంగా అయితే మధ్యాహ్నం గడిచి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం దీనికి ఏదైతే సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సునీల్ బన్సాల్ ఈ రోజు హైదరాబాద్ కి రానున్నారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోనే బ్యానర్లకు సంబంధించిన ఎవరైతే నేతలు ఉన్నారో వారందరూ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఏదైతే సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకున్నారు, ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నావో ఆ పెండింగ్ ను త్వరగా పూర్తి చేసే విధంగా, అదేవిధంగా కొన్ని మండలాలలో ఇప్పటికీ ఎలక్షన్ జరగాలి, అదేవిధంగా 2 జిల్లా అధ్యక్షుల పెండింగ్ ఉన్నాయి వాటి విషయంలో, అదేవిధంగా రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉండవు, ఏమి దానిపైన నేతలకైతే సునీల్ బన్సాల్ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఏదైతే మన కేసీఆర్ వరంగల్ లో సభ జరిగిందో ఆ సభలో బీఆర్ఎస్ బీజేపీని ఏదైతే టార్గెట్ చేసి మాట్లాడారో, ఏదైతే కేంద్రంలో 11 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రానికి ఇంతవరకు కనీసం 11 పైసలు కూడా ఇవ్వలేదని ఏదైతే కామెంట్ చేశారో వాటికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళి, ఏ విధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి, రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం పాత్ర ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండాలి, కేంద్ర రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏవైతే కేంద్రం నిధులు ఇస్తుందో ఆ నిధులను ప్రజలకు చేరవేసే విధంగా స్పష్టత చేయాలనేది సునీల్ బన్సాల్ నేతలకు స్పష్టం చేయనున్నారు. పదే కేంద్రం ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా బీఆర్ఎస్ చేస్తున్న నేపథ్యంలో గట్టిగా కౌంటర్ చేయాలన్నది బీజేపీ ఊహగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ మధ్య జరిగిన హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా ఉంది, ప్రజల తాకు ఏ విధంగా ఉందో అని తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంఐ పార్టీతో బలం లేకపోయినా పోటీ చేశాము, ఆ పోటీ చేయడం వల్ల ప్రజల్లో ఏ విధమైన స్పందన వచ్చింది, ఎంఐఎంకి రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంకి మామే ప్రత్యామ్నాయమా బీజేపీ అనే విధంగా జనాల్లోకి వచ్చిందో లేదా అన్నది దాని గురించి చర్చించే అవకాశం ఉంది. ఏదైతే అదేవిధంగా వాటి మనం బీజేపీ ప్రత్యామ్నాయం ఎప్పుడైతే జనాల్లోకి వచ్చిందో అప్పుడే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చేసుకునే భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఏ విధంగా ఎండగట్టాలి, ప్రజల్లోనికి వెళ్ళాలి అనే ఉద్దేశం కూడా బీజేపీ ఉంది. అదేవిధంగా త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడు కూడా ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి సంస్థాగతంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోతే పార్టీ బలోపేతం అవుతుంది, రాష్ట్రంలో మనము కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఏ విధంగా ఎదగాలన్నదే బీజేపీ ప్రధాన ప్రణాళికగా ఉంది. ఆ దిశగానే నేతలను కార్యాచరణ ప్రకటించి వాటిని ఏ విధంగా ఒక్కొక్కటిగా ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఏవైతే ఉందో అవి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల అమలు చేయడం లేదు. కాబట్టి వాటి వైఫల్యం చెందేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో వచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. అదేవిధంగా కేంద్రంలో ప్రభుత్వం, మోడీ ప్రభుత్వంలో రాష్ట్రానికి అనేక నిధులు, రాష్ట్రాల రహదారుల నిర్మాణంలో కానీ అదేవిధంగా అనేక పథకాల విషయంలో కానీ సహాయం అందిస్తుంది. కాబట్టి ఆ సహకారాలు ఏ విధంగా అందుతున్నాయి వాటిని అన్నిటి జనాలకు బలంగా తీసుకెళ్తే మనం రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న రాజకీయ పరిణామాల ఆ విధంగానే ముందుకెళ్లి రాష్ట్రంలో ప్రతి అవకాశాన్ని ఏ విధంగా అయితే ఇటు బీఆర్ఎస్ లో, ఎంఐఎం, అదే కాంగ్రెస్ 3 పార్టీలు జతగట్టి వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, వాటిని ఎదుర్కోవడం వల్ల భవిష్యత్తు రాష్ట్రంలో మనమే ప్రత్యామ్నాయం ఎదిగినప్పుడే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగానే సునీల్ బన్సాల్ వాటికి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.